మన జీవితంలో ఫస్ట్ ఇంప్రెషన్ చాలా ముఖ్యం కదా. మనం ఒకరిని మొదటిసారి కలిసినప్పుడు ఎలా మాట్లాడతాం, మనల్ని మనం ఎలా పరిచయం చేసుకుంటామన్నదే మనపై ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేస్తుంది. అందుకే ఈ రోజు మనం ఇంగ్లీష్లో చాలా తేలిగ్గా స్టెప్ బై స్టెప్ మనల్ని మనం ఎలా పరిచయం చేసుకోవాలో నేర్చుకుందాం. రెడీనా? సరే, మరి మనం ఏం నేర్చుకోబోతున్నామో ఓసారి చూద్దాం. ఫస్ట్ ఇంప్రెషన్స్ ఎందుకు ముఖ్యమో చూద్దాం. తర్వాత ఒక సింపుల్ 5 స్టెప్ స్ట్రక్చర్. ఆ తర్వాత గ్రీటింగ్, పేరు, ఊరు ఎలా చెప్పాలి, మీ పని, హాబీల గురించి ఎలా మాట్లాడాలి, వీటన్నిటినీ కలిపి ఎలా చెప్పాలి. చివరగా ప్రాక్టీస్ మిమ్మల్ని ఎంత కాన్ఫిడెంట్గా చేస్తుందో తెలుసుకుందాం. మొదటగా అసలు ఈ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ సరిగ్గా ఇవ్వడం ఎందుకంత ముఖ్యం? ఈ చిన్న స్కిల్ మన కాన్ఫిడెన్స్కి, కొత్త వాళ్ళతో కనెక్షన్స్ పెంచుకోవడానికి ఎంత పవర్ఫుల్లో ముందు అర్థం చేసుకుందాం. చూడండి, ఒక మంచి ఇంట్రొడక్షన్ అది వెంటనే ఒక స్ట్రాంగ్ ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. అంతేకాదు, కొత్త అవకాశాలకు దారులు తెరుస్తుంది. ఓ కొత్త స్నేహం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఇంగ్లీష్లో మాట్లాడటానికి మనలో భయాన్ని పోగొట్టి కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. అయితే ఇక్కడొక మంచి విషయం ఏంటంటే, ఒక గొప్ప ఇంట్రొడక్షన్ ఇవ్వడం అస్సలు కష్టం కాదు. నిజానికి దానికో సింపుల్ ఫార్మ్యులా, ఒక ఈజీ స్ట్రక్చర్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి, ఇవే ఆ బిల్డింగ్ బ్లాక్స్. ఈ 5 స్టెప్స్తో మనం మన ఇంట్రొడక్షన్ను చాలా కాన్ఫిడెంట్గా కట్టబోతున్నాం. ఏంటవి? గ్రీటింగ్, పేరు, ఊరు, మనం చేసే పని, ఇంక మన హాబీ. ఈ 5 సింపుల్ స్టెప్స్ గుర్తుపెట్టుకోండి చాలు. చూడండి, మొదట్లోనే అన్నీ చెప్పాలని కంగారు పడొద్దు. ముందు మొదటి 2-3 స్టెప్స్తో మొదలుపెట్టండి. అవి బాగా అలవాటయ్యాక నెమ్మదిగా మిగతావి యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సరే, ఇక యాక్షన్లోకి దిగుదాం. మొదటి ఇంకా చాలా చాలా ముఖ్యమైన భాగాలతో, అంటే గ్రీటింగ్, పేరు, ఇంకా ప్లేస్తో స్టార్ట్ చేద్దాం. ఓకే, మన మొదటి ప్రాక్టీస్ టైం. హలో చెప్పడం, మీ పేరుని స్పష్టంగా నెమ్మదిగా పలకడం. ఇది మనమిప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు మీ వంతు ఈ వాక్యాన్ని నాతో పాటు రిపీట్ చేయండి. హలో, మై నేమ్ ఈజ్ అనన్య. చాలా బావుంది. ఇప్పుడు అనన్య ప్లేస్లో మీ పేరు పెట్టి చెప్పండి 3 సార్లు. రెడీ? స్టార్ట్. 1 2 3. అద్భుతం! గ్రేట్! పేరు చెప్పడం వచ్చేసింది. ఇప్పుడు మనం ఎక్కడ్నుంచి వచ్చామో చెప్పాలి. అంటే మన ఊరు గురించి. ఇది ఎందుకంటే ఎదుటివాళ్లు మనతో కనెక్ట్ అవ్వడానికి, సంభాషణ ముందుకు తీసుకువెళ్లడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. మీరు మీ సిటీ పేరు చెప్పచ్చు, ఐఎమ్ ఫ్రమ్ పూణే అన్నట్టు. లేదా మీరొక పల్లెటూరి నుంచి అయితే ఐఎమ్ ఫ్రమ్ అ విలేజ్ నియర్ మైసూరు అని కూడా చెప్పచ్చు. రెండూ కరెక్టే. సరే, మరో ప్రాక్టీస్ టైం. ఈ గ్యాప్లో మీ ఊరి పేరుని ఫిల్ చేసి ఆ పూర్తి వాక్యాన్ని గట్టిగా ఒక 5 సార్లు చెప్పండి. చెప్పండి. 1 2 3 4 5. చాలా బాగా చెప్పారు. సూపర్! చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు మన ఇంట్రడక్షన్కి ఇంకొన్ని డీటెయిల్స్ యాడ్ చేద్దాం. అదేంటంటే, మనమేం చేస్తాం, మన పని గురించి. ఇది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది కదా. ముందుగా పెద్దవాళ్ళు, ప్రొఫెషనల్స్ గురించి చూద్దాం. మీరు పనిచేస్తున్నా లేదా రిటైర్ అయినా సరే మీ ప్రొఫెషన్ని చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు ఇలా సింపుల్గా చెప్పొచ్చు, ఐయామ్ ఎ రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్. అంతే, చాలా సింపుల్. ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే మీరు చదువుకుంటున్నారని చెప్పొచ్చు. ఉదాహరణకే, ఐయామ్ ఎ స్టూడెంట్ అట్ బెంగళూరు యూనివర్సిటీ స్టడింగ్ కామర్స్ అని చెప్పొచ్చు. లేదా ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఐయామ్ ఎ స్టూడెంట్ లెర్నింగ్ ఇంగ్లీష్ అని చెప్పినా చాలు. ఇప్పుడు మన ఇంట్రొడక్షన్కి ఒక పర్సనల్ టచ్ ఇద్దాం. ఇది ఆప్షనల్ మాత్రమే, కానీ మీ హాబీ గురించి చెప్తే మీ పరిచయం ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా మారుతుంది. చూడండి, ఇక్కడ కొన్ని ఉదాహరణలున్నాయి. సరే, మనం ఇప్పటిదాకా నేర్చుకున్న స్టెప్స్ అన్నిటినీ కలిపితే మన ఫుల్ ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దామండి. చూసారా, ఇదే మన ఫైనల్ గోల్. ఇలా కాన్ఫిడెంట్గా, క్లియర్గా, స్నేహపూర్వకంగా మాట్లాడటమే మనం సాధించాల్సిందే. ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ కోసం పూర్తి ఎగ్జాంపుల్ వినండి. ఇందులో ప్రతి స్టెప్ ఒకదాని తరువాత ఒకటి ఎంత స్మూత్గా వస్తుందో గమనించండి. Good morning. My name is Ramesh Kulkarni. I am from Pune and I am a retired school principal. అలాగే ఒక స్టూడెంట్ కోసం ఈ ఎగ్జాంపుల్ చూడండి. Hi everyone, I am Ananya Sharma. I am a student from Jaipur and I love listening to music. ఇందులో హాబీ కూడా యాడ్ చేయటం వల్ల ఇంట్రొడక్షన్ ఇంకాస్త పర్సనల్గా, ఫ్రెండ్లీగా మారింది కదా. ఓకే, ఇప్పుడు మీ దగ్గర కావాల్సిన టూల్స్ అన్నీ ఉన్నాయి. కానీ అన్నిటికంటే ముఖ్యమైన స్టెప్ ఒకటుంది. ఏంటది? అదే ప్రాక్టీస్. మీ కాన్ఫిడెన్స్ని పెంచుకోవడానికి ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అవ్వండి. 1. మీ స్వంత ఇంట్రొడక్షన్ను ఒక పేపర్ మీద రాయండి. 2.
దాన్ని అద్దం ముందు నిల్చొని గట్టిగా చెప్పి ప్రాక్టీస్ చేయండి. 3 ఇది చాలా ముఖ్యం. తప్పులొస్తాయని అస్సలు భయపడకండి. తప్పులే మన బెస్ట్ టీచర్స్. ఇక మిమ్మల్ని మీరు ప్రపంచానికి పరిచయం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మీ వాయిస్, మీ స్టోరీ వినడానికి ప్రపంచం ఎదురుచూస్తోంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈరోజు గొప్పగా మాట్లాడే ప్రతి ఒక్కరూ ఒకప్పుడు మీలాగే మొదలుపెట్టిన వాళ్లే. మిమ్మల్ని మీరు నమ్మండి, మీరు ఇది ఖచ్చితంగా చేయగలరు. ప్రతిరోజూ ప్రాక్టీస్ చేయండి, కాన్ఫిడెంట్గా మాట్లాడండి. మీరు ఎంత ఇంప్రూవ్ అవుతారో మీకే తెలుస్తుంది. ఆల్ ది బెస్ట్.